హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు తొలగింపు, ఆయనపై ఫిర్యాదు చేయలేదని కోర్టుకు చెప్పిన వాలంటీర్లు అన్న ఏంటన్నా ఇది అసలు? అంటే ముఖ్యంగా మనం దీంట్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన గతంలో లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల పైన కొన్ని కమెంట్స్ అయితే చేయడం చూసాం. కమెంట్స్ ఏంటి అంటే దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వాలంటీర్ల మీద ఆయన అన్నటువంటి కమెంట్ ఏంటంటే, వాలంటీర్ని అడ్డం పెట్టుకుని కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు అప్పటి ప్రభుత్వం వాళ్ళకి తెలియకుండా చేపిస్తుంది. దీంట్లో ముఖ్యంగా కొంతమంది వెనకాల ఉండి హైదరాబాద్ వేదికగా వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తూ ఆ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి బలవుతున్నటువంటి వ్యక్తులు వాలంటీర్స్ అని చెప్పారు. అంటే కొంచెం సపోర్ట్ గా మాట్లాడి డెఫినెట్ గా సపోర్టే. కాకపోతే ఏంటంటే వాలంటీర్స్ లో కొంతమందిని వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు రెచ్చగొట్టి మీ మీద ఇలాంటి కమెంట్స్ చేస్తే మీరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నాడు అని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని తీసుకెళ్లి కొంతమందిని కేసులు పెట్టించడం అయితే జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారిపై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద జిల్లా కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఇది ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కాగా న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు పవన్ కళ్యాణ్ కు నోటీసులు కూడా పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో చాలా విషయాలు మనందరికీ తెలిసినవే. ముఖ్యంగా మహిళల అదృశ్యంపై, మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది వాలంటీర్లకి కొంతమంది, అందరూ అని చెప్పలేం, పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్, తులసివనంలో గంజాయి ముక్కలు ఉన్నట్టుగా అక్కడక్కడ కలుపు ముక్కలు కూడా ఉంటాయి. ఆ కలుపు ముక్కలే ఇప్పుడు ఎవరైతే జరిగినటువంటి ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అప్పట్లో ఒక పెద్దావిడిని హత్య చేసి గొలుసులు వాలంటీర్, అలాగే చాలా మంది ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ లవ్ పేరుతో ఇంకొక పేరుతో వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా చాలా కార్యక్రమాలకు చాలా కేసులు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలోనే చాలా వంటి కేసులు వాళ్ళ మీద నమోదయ్యాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లుప్తంగా తెలుసు. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నుంచి ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఎందుకంటే దాదాపు 2 లక్షల పైగా ఉన్నటువంటి వాలంటీర్లని వాళ్ళు ఎవరైనా సరే రాజకీయంగా వాడుకుందాం అనుకుంటారు. చాలా మంది వాళ్ళని 5,000 కాదు 10,000 ఇచ్చేస్తాం, మాకు ఓట్లు వేయించేసేయండి, మీకు ఎటువంటి ఉద్యోగం గవర్నమెంట్ పర్మనెంట్ చేసేస్తాం అని చెప్పేసి ఏ మాయ మాటలు చెప్పి సంబంధం లేని వాళ్ళు వాలంటీర్లు. గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కానీ ఎక్కడ మెన్షన్ చేయలే. సో మేము ఎలా పర్మనెంట్ చేస్తాం, వాళ్ళు మేము ఎలా కొనసాగిస్తాం, అసలు వాళ్లే పెట్టినప్పుడు దాన్ని మేము ఏమి చేయడానికి లేదు మా దగ్గర అని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చారు. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళని అడ్డం పెట్టుకుని ఎవరైతే కొంతమంది చేస్తున్నారో వాళ్ళ వల్ల వాలంటీర్లు నిజంగా అద్భుతంగా పనిచేశారు. కరోనా టైంలో చాలా విపరీతంగా ప్రతి ఇంటికి వెళ్ళి చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది వాళ్ళ ఇబ్బంది అయితే వచ్చింది. ముందుగా ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ డేటా అంతా కూడా తీసుకోవడం అనేది ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే చెయ్యొచ్చు. అన్గవర్నమెంట్ గా మీరు వెళ్ళి ఎలా అడుగుతారు? సేకరించినటువంటి డేటాని మీరు ఎక్కడ పొందుపరుస్తున్నారు? వాళ్ళు గవర్నమెంట్ అని కూడా చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. మరి అలాంటప్పుడు ఆ డేటాని మీరు ఎలా సేకరిస్తారు? సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా హైదరాబాద్ లో ఒక సంస్థకి వెళ్తుంది, అది ఎవరి సంస్థ, అక్కడికి ఎందుకు వెళ్తుంది, వాళ్ళ డేటాతో ఏం చేస్తున్నారు. ఒకళ్ళ పర్సనల్ డేటా తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అని తెలుసు ఎటువంటి ప్రైవేట్ కంపెనీకైనా సరే. సో మరి దాన్ని ఎలాగా, దీన్ని ఆధార్ కార్డు తో డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇంట్లో ఒంటరిగా ఉంటే దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఏటీఎం కార్డులు అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఒకటని కాదు కొన్ని వందల కేసులు అప్పట్లో వాలంటీర్ల మీద వచ్చాయి. అలా అని చెప్పి అందరినీ దాంట్లో చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఓటు బ్యాంక్ చూసుకోకుండా చాలా క్లియర్ గా మీకు అన్యాయం చేస్తున్నాడు, మీకు న్యాయం అనే పేరుతో మిమ్మల్ని ఈ ఉచ్చులోకి దింపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది కాక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడించారన్న వాలంటీర్లతో. అవును, నేను చూసి పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఇంకొకటి చాలా కార్యక్రమాలు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏమంటున్నారంటే ఆయనపై ఫిర్యాదు చేయలేదని కోర్టుకు చెప్పిన వాలంటీర్ ఏమంటారు, వాళ్ళు ప్రెజర్ పెట్టింటారు, పెట్టాలి, మేము ఎక్కడ మాకు ఇష్టపూర్వకంగా మేము కేసు పెట్టలేదు, మాకు వెనకాల మీరు కేసులు పెట్టాలి,
మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మీరు వాలంటీర్లుగా రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా మీరు రాజీనామా చేయాలని చెప్పి బలవంతంగా చేపించినటువంటి పరిస్థితి నిజం చాలా ఎప్పుడన్నా బయటికి రావాల్సిందే అన్న. వచ్చింది. ఇప్పుడు చూసారా, వాళ్ళందరూ ఒకటిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా ఆ కోర్టు ఇచ్చినటువంటి దానికి పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు అయితే పంపించారు, కానీ ఆయన కనీసం ఆ నోటీసు రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లు బయటకు వచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడం సార్కి అనేది తెలుసో తెలియదో కూడా నాకు డౌట్. ఇలాంటి చిన్న కేసులు డెఫినెట్ గా తెలిసే ఉంటుంది, వాళ్ళ లీగల్ టీం వరకే వెళ్తుంది. అవును. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చట్టాలని చాలా బలంగా నమ్మే వ్యక్తి. ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఏది అనాలోచితంగా, ఏది తెలుసుకోకుండా తెలియకుండా మాట్లాడే పని అయితే చేయరు. ఎవరు కూడా అలా చేయకూడదు. ముఖ్యంగా మనం దీని మీద పవన్ కళ్యాణ్ గారికి చాలా స్టడీ చేశారు, చాలా ఆధారాలు సేకరించారు. ఎవరెవరు ఎక్కడ ఏంటి అనేది ఆయన దగ్గర ఒక డేటా ఉంది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు అంటే ఆయన దగ్గర కరెక్ట్ గా క్లియర్ కట్ గా అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పారు? ఊరికే చెప్పరు కదా, నోటి మాట కాదు కదా. సో సెన్సిటివ్ మ్యాటర్ అసలు సింపుల్ గా చెప్పే మ్యాటర్. ఆయన ఎంత దూరం ఆలోచిస్తారు, ఆయనకి ఎంత నెట్వర్క్ ఉన్నదాన్ని దాన్ని కూడా దీంట్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే వాలంటీర్లు వాళ్ళు చేసినటువంటి తప్పు అనుకోకూడదు, తప్పు చేపించారు, దాంట్లో మేము లేము అని మాత్రం వాళ్ళు బయటకు రావడం అయితే జరిగింది. డెఫినెట్ గా చాలా మంది వాలంటీర్లు కూడా వాళ్ళ జాబుల గురించి ఇంకో దాని గురించి అడుగుతున్నారు. దీన్ని బట్టి మనం చూడొచ్చు, ఆ వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వలేము అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు ఇది 6వ నెల కావాల్సింది. 1వ తారీఖే వచ్చేస్తుంది. 31వ తారీఖు 1వ తారీఖు కూడా ఇచ్చేసి చెప్పారు. ఎటువంటి వాలంటీర్ల వ్యవస్థ లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి డెఫినెట్ గా వాళ్ళని కూడా మభ్యపెట్టి తీసుకున్నారా, ఇంకో దాన్ని తీసుకున్నారు. చాలా అద్భుతాలు సృష్టించవచ్చు నిజంగా వాళ్ళని పర్ఫెక్ట్ గా వాడుకుంటే. గవర్నమెంట్ అనేది నిజంగా ఒక అద్భుతాలే సృష్టించవచ్చు గవర్నమెంట్ చేసిన దాంట్లో. సో ఇలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ మీద అనేది చూడాలి. రైట్, ఇది కంప్లీట్ గా జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వాలంటీర్ల కేసుపై మన విశ్లేషణ.